సికింద్రాబాద్ ఉజ్జయిని మంకాలి బోనాలు అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. జోగిని శ్యామల బోనం కింద పడడం జరిగింది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కిందేశారు అని చెప్తా ఉన్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ నూకేశారా ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే లేదు. మేబీ నేను ఇక్కడ ఏమంటా ఉన్నానంటే ఇక్కడ జోగినీలు మొత్తం మీద మరి పోలీసు వాళ్ళు అంత దురుసుగా ఎందుకు ప్రవర్తించారు అనే విషయాలు క్లారిటీ లేదు. మరి ఇక్కడ శ్యామల గారి హస్తం అంటే ఏమైనా మిస్టేక్ ఉందా ఏంటి అనేది ఒకటి క్లారిటీ లేదు. ఇక్కడ నేను ఏమంటా ఉన్నా, బోనాల పండుగ అంటేనే జోగినీలు అంటే దేవత బోనాలు ఎత్తుకొని వాళ్ళే వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి జోగినీలకు. మరి ఎందుకు ఇట్లా అంటే వేరే ఎవరైనా ఈ విధంగా జరిగింది అనేది క్లారిటీ లేదు. వీళ్ళు ఆల్రెడీ బోనం కింద ఎత్తేసిరా కింద పడ్డదా తెలియదు. మరి పోలీసు వాళ్ళు మరి ఎందుకు ఇక్కడ మిస్టేక్ జరిగింది, మరి పోలీసు వాళ్ళు అంత దురుసుగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు అనేది ఇది కొంచెం వేరేలాగా వెళ్ళే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఏం జరిగిందని ఒకసారి వినండి. తాళ్ళు బట్టి పోలీసు వాళ్ళు తాళ్ళు పెట్టి అంటే మరి బోనాలు వస్తున్నాయా లేవా చూసుకోవాలి కదా. ఎవరి కోసం ఇదంతా? కాబట్టి ఆ తాడు పెట్టి కనీసం మరి బోనాలు ఎత్తుకొస్తేప్పుడు వాళ్ళు చాలా వెయిట్ బరువుగా ఉంటాయి బోనాలు, మరి చూసుకోవాలి కదా. దారుణంగానే ఉంది. ఇక చూడు ఏడుస్తా ఉన్నది, ఇక్కడ శ్యామల ఏడుస్తా ఉన్నది. అసలు ఏం జరుగుతూ ఉన్నది హైదరాబాద్లో? అసలు ఎవరి కోసం బోనాలు చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతున్నది? మరి అక్కడ జోగినీలు ఎవరైతే ఉన్నారో 100%గా ఈ బోనాల ఫెస్టివల్ వాళ్ళు లేకుండా జరగడం అనేది అంగరంగ వైభరంగా ఉండదు. వాళ్ళు ఉంటేనే ఒక కళ, ఒక లుక్ అనేది ఉంటది. కాబట్టి మరి ఈ విధమైన దురుసు ప్రవర్తన కావచ్చు, ఇక్కడ చూడండి వాళ్ళ బాధ ఎట్లా ఉన్నదో. శ్యామల ఏడుస్తా ఉన్నారు, ఆమె స్ప్రో తప్పి కూడా కింద పడిపోవడం జరిగింది. ఇది మొత్తం మీద సికింద్రాబాద్ లో జరిగిన సంఘటన ఇది. ఏదేమైనా పోలీసు వాళ్ళు కొంచెం మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో కొంచెం ఆలోచించుకోండి. ఈ సంఘటనను అపశకనం లాగానే చూస్తారు. మరి ఎందుకు ఇట్లా ఇంత అహంకారంతో ఎందుకు పనిచేస్తున్నారో అర్థమవుతుంది. వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనది. కానీ ఆ విధమైన దురుసు ప్రవర్తన చేసి వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా వాళ్ళ లోపట రానియకుండా ఇక్కడ చూడండి బోనం దించేసింది ఆమె. మరి ఎందుకు ఇక ఎవరు ఇక బోనాలు ఎవరు చేయాలి చెప్పండి మీరే. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు ఐ థింక్ సెకండ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మంకాలి బోనాలు అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. జోగిని శ్యామల బోనం కింద పడడం జరిగింది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కిందేశారు అని చెప్తా ఉన్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ నూకేశారా ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే లేదు. మేబీ నేను ఇక్కడ ఏమంటా ఉన్నానంటే ఇక్కడ జోగినీలు బోనం మీద బోనం వాళ్ళు ఎత్తుకొని చాలా కష్టమైన పని అది. మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఏం జరిగింది అనేది తెలియదు. కానీ మొత్తం మీద మరి పోలీసు వాళ్ళు అంత దురుసుగా ఎందుకు ప్రవర్తించారు అనే విషయాలు క్లారిటీ లేదు. మరి ఇక్కడ శ్యామల గారి హస్తం అంటే ఏమైనా మిస్టేక్ ఉందా ఏంటి అనేది ఒకటి క్లారిటీ లేదు. ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు చూడండి, పోలీసు వాళ్ళు లోపల రానివ్వట్లేదు. నేను ఏమంటా ఉన్నా, బోనాల పండుగ అంటేనే జోగినీలు అంటే దేవత బోనాలు ఎత్తుకొని వాళ్ళే వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి జోగినీలకు. మరి ఎందుకు ఇట్లా అంటే వేరే ఎవరైనా సీఎంలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఇంటిమేషన్ ఉండాలి. అంత పెద్ద బోనం ఎత్తుకొని మూడు ఎత్తులు పైన ఉంటుంది, 2 ఎత్తులు ఉంది నెత్తి మీద బోనము. మరి ఎందుకు ఈ విధంగా జరిగిందనేది క్లారిటీ లేదు. వీళ్ళు ఆల్రెడీ బోనం కింద ఎత్తేసిరా కింద పడ్డదా తెలియదు. మరి పోలీసు వాళ్ళు నూకేసిరా అని చెప్తా ఉన్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా పవిత్రంగా సికింద్రాబాద్ బోనాలు అంటే అంగరంగ వైభరంగా జరుగుతూ ఉంటుంది బోనాలు. మరి ఎందుకు ఇక్కడ మిస్టేక్ జరిగింది, మరి పోలీసు వాళ్ళు అంత దురుసుగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు అనేది ఇది కొంచెం వేరేలాగా వెళ్ళే విధంగానే ఉంది. ఎందుకంటే మన దానికి మన బోనాల పండుగకు మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోలేనట్టుంది ఇది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఏం జరిగిందని ఒకసారి వినండి. తాళ్ళు బట్టి పోలీసు వాళ్ళు తాళ్ళు పెట్టి అంటే మరి బోనాలు వస్తున్నాయా లేవా చూసుకోవాలి కదా. ఎవరి కోసం ఇదంతా?
ఎవరి కోసం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నది అనేది ఇక్కడ మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మనం మొత్తానికి పోలీసులు అనడానికి కూడా ఆస్కారం లేదు చూడకుండా. కాబట్టి ఆ తాడు పెట్టి కనీసం మరి బోనాలు ఎత్తుకొస్తేప్పుడు వాళ్ళు చాలా వెయిట్ బరువుగా ఉంటాయి బోనాలు, మరి చూసుకోవాలి కదా. ఇది వేరే విధంగా కూడా తీసుకోవచ్చు. సికింద్రాబాద్ బోనాలు అంటే చాలా పవిత్రంగా చాలా 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 గ్రాండ్గా, ఎందుకంటే చాలామంది క్రౌడ్ వస్తూ ఉంటారు అక్కడికి. కాబట్టి ఇది కొంచెం దారుణంగానే ఉంది. ఇక చూడు ఏడుస్తూ ఉన్నది, ఇక్కడ శ్యామల ఏడుస్తూ ఉన్నది. ఏడుస్తున్నారు అక్కడ శ్యామలకి, ఇట్లా బోనాలు కింద పడేసిర్రు అని. అసలు ఏం జరుగుతూ ఉన్నది హైదరాబాద్లో? అసలు ఎవరి కోసం బోనాలు చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతున్నది? మరి అక్కడ పద్మారావు గారు అనుకుంటా, సికింద్రాబాద్ పద్మారావు గారు, మరి వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళు కింద ఎత్తేసిర్రా, లేదంటే వాళ్ళు కింద ఎత్తేయాల్సిన అంత అవసరం లేదు జోగినీళ్ళకి. కాకపోతే ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్తా, జోగినీళ్ళు ఎవరైతే ఉన్నారో 100%గా ఈ బోనాల ఫెస్టివల్ వాళ్ళు లేకుండా జరగడం అనేది అంగరంగ వైభరంగా ఉండదు. వాళ్ళు ఉంటేనే ఒక కళ, ఒక లుక్ అనేది ఉంటుంది. కాబట్టి మరి ఈ విధమైన దురుసు ప్రవర్తన కావచ్చు, ఇది కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే అసలు కరెక్ట్ కాదు. ఇది అసలు కరెక్ట్ కానే కాదు. మరి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేది ఒకటి క్లారిటీ అయితే లేదు. ఇక్కడ చూడండి వాళ్ళ బాధ ఎట్లా ఉన్నదో. శ్యామల ఏడుస్తూ ఉన్నారు, ఆమె స్ప్రో తప్పి కూడా కింద పడిపోవడం జరిగింది. ఇది మొత్తం మీద సికింద్రాబాద్లో జరిగిన సంఘటన ఇది. ఏదేమైనా పోలీసు వాళ్ళు కొంచెం మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో కొంచెం ఆలోచించుకోండి. ఇంకా వేరే విధంగా మాట్లాడనివ్వకండి. మాట్లాడే టైం వచ్చినప్పుడు మాట్లాడతాను నేను. కానీ మీరు ఈ విధమైన ప్రవర్తన, ఇట్లా నూకేయడాలు, ఇట్లా బోనాలు కింద ఎత్తేయడాలు, ఇది ఒక అపశకనం లాగానే అయిపోతుంది. ఇది ఇప్పుడు అట్లనే ఫీల్ అవ్వాలి. చాలా ఫేమస్ క్యాండిడేట్ జోగిని శ్యామల్ అనే వ్యక్తి, చాలా ఫేమస్ క్యాండిడేటు, మంచి రెబల్ క్యాండిడేటు. మీరు ఏదో వేరే నార్మల్ వాళ్ళని ఏదో చేసిరంటే అది వేరే విషయం. కానీ ఇదైతే కరెక్ట్ కాదు. దీన్ని జనాలు కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఒకసారి చూడండి, కింద కూర్చున్నారు, ఇక్కడ శ్యామల కాదు, శ్యామల కింద పడిపోయింది. ఎందుకంటే ఇది అపశకనం లాగానే చూస్తారు, ఈ సంఘటనను అపశకనం లాగానే చూస్తారు. మరి ఎందుకు ఇట్లా ఇంత అహంకారంతో ఎందుకు పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఏం జరుగుతుంది అసలు? ఇది మొత్తం మీద పరిస్థితి సికింద్రాబాద్లో. అండ్ ఈరోజు బోనాలు ఒక హ్యాపీనెస్ లేకుండా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. 100%గా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనది. కానీ ఆ విధమైన దురుసు ప్రవర్తన చేసి వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా, వాళ్ళు లోపల రానియకుండా, ఇక్కడ చూడండి బోనం దించేసింది ఆమె. ఇగో పోలీసు వాళ్ళు ఎందుకు ఇంత, మరి వాళ్ళు లేకుండా బోనాలు ఎట్లా చేసుకుంటారు? బోనాలు కింద ఎత్తేసింది. మరి ఎందుకు ఇక ఎవరు ఇక బోనాలు ఎవరు చేయాలి చెప్పండి మీరే. ఇది మొత్తం మీద ఇక నేను కొన్ని మాటలు మాట్లాడితే వేరేలాగా ఫీల్ అవుతారు. కాబట్టి కొంచెం బుద్ధి తెచ్చుకొని, కొంచెం ఆలోచించి, కొంచెం ఆచితూచి చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన. ఇది మొత్తం మీద పరిస్థితి అక్కడ. ఒక్కసారి వీలైతే శ్యామల గారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము, చూద్దాం ఒకసారి. ఇది ప్రజలారా సికింద్రాబాద్లో జరిగిన సంఘటన. ఓకే, ఇది మొత్తం మీద జరిగింది. ఇంకా కొన్ని విషయాలు కూడా శ్యామల గారితో మాట్లాడి ఇంకో వీడియో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.